గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మాది సొరకాయ కూర. ఇది ఈరోజు కూర వీడియో కాదు చెప్తున్నా. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూరగాయలు తింటాము, రకరకాల పోషక విలువలు ఉన్నటువంటి ఎన్నెన్నో తింటాం జీవించడానికి. కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తనువు సాధిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమందికి ఏమో డబ్బు ఉంది, కుటుంబం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, చేసుకుంటున్నారు. ఎందుకంటే భర్త ఎక్కడ ఉద్యోగం, భార్య ఎక్కడ సాటి ఉద్యోగం, మనశ్శాంతి లేక. కొంతమందికి ఎవరు పలికే దిక్కు లేక బంధువులందరితో వ్యతిరేకమై డబ్బు ఉన్నా కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది యువత ఎంతో భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి చదివి 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 పెద్ద పెద్ద చదువులు చదివి వివాహాలు కాక చనిపోతున్నారు. కొంతమంది వివాహం చేసుకొని కుటుంబ బాధ్యత లాగలేక భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వృత్తిరీత్యా వేరు వేరు చాటు ఉండటం వల్ల వీళ్ళ గొడవలు పెరిగిపోయి దానివల్ల మనశ్శాంతి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నాకు ఈ మధ్య ఈ వీడియో ఎప్పుడు పడితే అప్పుడు చేయాలనిపించలేదు. ఈరోజు వచ్చింది నాకు. ఎందుకంటే 35-36 సంవత్సరాలు అయినా పెళ్ళిళ్ళు కాక ఆత్మహత్య కొన్నిసార్లు జరుగుతుంది. మా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి ఆ తర్వాత వాళ్ళని పోషించలేక, చదువులకి ఖర్చులు పెట్టలేక, కుటుంబ బాధ్యతలు మొయ్యలేక, భార్యాభర్తల మధ్యలో గొడవల వల్ల దూరాభారంగా ఉంటూ ఈ పిల్లల కోసమని ఎక్కడికో దూరం వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి ఆ సంపాదన పంపిస్తూ కుటుంబం కోసమే పాటుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. కుటుంబం కోసం పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దేశాలు విడిచిపెట్టిపోతున్నారు. వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? రేపనే జీవితం ఒక ఆశ ఉందని. అన్నీ బట్టి వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారు అనేది విశ్లేషణ చేస్తే నాకు అర్థమైంది ఒకటేనండి. సమాజంలో నువ్వు ఏ చేసినా తప్పంటే సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సెన్సిటివ్ మనస్తత్వం. అంటే వీళ్ళు బాగా చదివి ఏదో పెద్ద గోల్ పెట్టుకుంటారు. పిల్లలు పెట్టుకుంటారా, పిల్లల తల్లిదండ్రులు పెట్టుకుంటారంటే కొంతమంది పిల్లలు పెట్టుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులు పెట్టుకుంటారు. ఈ గోల్ పెట్టుకునేటప్పుడు ఈ చదువు చదివి 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 ఉద్యోగాలకు రాస్తూ 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 వీళ్ళు వయసు అనేది చూసుకోరు. వెనక్కి తిరిగిపోయి చూసారు, వయసు పెరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత అటు జాబు రాదు, ఇటు వివాహం కాదు. ఆ టైంలో పిల్లలు ఏమంటే 35-36 సంవత్సరాలు వచ్చి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కొంచెం ప్రయత్నం చేసి దొరుకుతారు. కానీ వీళ్ళ కోరికలు తగ్గట్టు దొరకరు. ఆ దొరకనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు, ఇంకా పెళ్లి కాలేదే, మీ నాన్న బాగా సంపాదించాడు, మీ నాన్న ఏం పాపాలు చేశాడు, లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న చేసిన పాపాలు పిల్లలు తెలియదు, ఇట్లా సూటిపోటు మాట సమాజంలో ఏ ఫంక్షన్ పైన వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు ఒకసారి 2 సార్లు అయితే చెప్పి తప్పించుకుంటారు. కానీ పోయిన ప్రతిసాట ఇదే ప్రశ్న ఎదురైంది వీళ్ళకి. పెళ్లి కాని వాళ్ళకి. పెళ్లి చేసుకోకపోతే ఒక తంట, పెళ్లి చేసుకుంటే ఒక తంట. వీళ్ళకేమో సరైన ఉద్యోగ భద్రత లేదు. వీళ్ళకే తల్లిదండ్రులు తిండి పెడతా, వీళ్ళు పెళ్లి చేసుకుంటే వచ్చిన భార్యకి ఏంటంటే ఉద్యోగం లేని అబ్బాయిని చేసుకుంటే గౌరవం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి. అందుకని కొంతమంది చేసుకోరు, కొంతమంది చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంత సంపాదన పరుడు కాదు. తల్లిదండ్రులు పెళ్లి కాకముందే కొడుకుని బాగానే చూస్తారు, కానీ కోడలు వచ్చిన తర్వాత చూడలేదు. మీరు ఏరుబండి అంటారు. దానివల్ల అతను సంపాదన పరుడు కాక ముందు పెళ్లి చేసేటప్పుడే ఉద్యోగాలు ఉండేయనో లేదా ఆస్తులు ఉన్నాయని చెప్పి చేస్తారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులకు ప్రిస్టేజ్. అంటే సమాజంలో వీళ్ళని కూడా అడుగుతుంటారు, నీ కొడుకు ఇంత వయసు వచ్చిన పెళ్లి కాలేదు, చేసేస్తే ఒక పని అయిపోతే చేస్తారు. చేసిన తర్వాత కేర్ తీసుకోరు తల్లిదండ్రులు. ఇది చూసారా? చేసిందమ్మా ఇప్పుడు దాకా మన కొడుకు బంగారమే. చేసి వాడికి భార్య రాంగులోనే వాడు అప్పటికి ఇంకా వాడి మీద అప్పటికి ద్వేషం పెంచుకొని వాడిని ఏరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ గౌరవం కోసం, మీ మర్యాద కోసం పెళ్లి చేశారు. చేసినప్పుడు ఒకే ఇంట్లో ఎట్ట కూడా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. కొడుకు కోడలు కలిసి ఉండాలంటే కొంతకాలం పాటు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం వాళ్ళకు దారి మనం చూపించలేకపోయాము. చూపించలేనప్పుడు మనమే కేర్ తీసుకోవాలి. ఇది ఒక సమస్య. వృద్ధుల గురించి మాట్లాడుతుంటాను నేను. వృద్ధుల గురించి తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజనం చేస్తేనే కొంతమంది పట్టించుకోరు. అది ఒక సమస్య. వీటన్నిటికి కారణం ఏంటంటే సమాజంలో పలు రకాల ప్రశ్నలు. ఈ పిల్లల్ని బాగా చదివించడం, విదేశాలు పంపించడం, ఇదంతా కూడా మన కోరికలు కొంతవరకు ఉంటాయి. పిల్లవాడిది గోల్, మన కోరిక మీద వాడు చదివేది, అది మన గోల్. అది వాడు సెట్ అయితే లేదు తెలియదు. వాడికి ఏది ఇష్టమో మనకు తెలియదు. మనకు నచ్చినట్టు వాడిని జీవించమంటాం సమాజంలో. దానికోసం వాడు చదువుతాడు. దాని మీద వాడికి ఉద్యోగం రాదు. ఎందుకంటే వాడు ఇష్టపడి చదివితే, వాడికి నచ్చిన కోర్సు చదివితే వాడు ప్రయోజకుడు అవుతాడు. గమనించండి. తల్లిదండ్రులు చెప్పినట్టు చదివించాలంటే మనం పెద్ద ధనవంతులు అయితే వాడికి ఉద్యోగం రాకపోయినా మనం ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉద్యోగం తెప్పిస్తాం, లేదా ఏదైనా పెట్టిస్తాం. ఇక్కడ ఏంటంటే మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుండా మనం రిస్క్ తీసుకొని చదివిస్తాం. వాడికి ఆ కోర్స్ ఇష్టం ఉండదు, చదువుతాడు. జాబ్ రమ్మంటే ఎట్ట వస్తుంది? మనం ఇష్టం లేని ఆహారమే మనం తినలేము. అలాంటిది ఇష్టం లేని చదువు సంవత్సరాల తర్వాత దాదాపు 15-20 సంవత్సరాలు చదివి
మనకు నచ్చిన జాబ్ వాడు తెచ్చుకుంటే అడుగుతుంది, వాడికి నచ్చి చదివితే వాడికి వస్తుంది. ఇలాంటి సమస్యల వల్ల యువత చిన్న చిన్న విషయాలకి ఉద్యోగం రాలేదని కొంతమంది, పెళ్ళి అయ్యి భర్త దూరంగా ఉండడానికి కొంతమంది. ఆ భర్తను అడిగితే ఏం చెప్తాడు, నేను పిల్లల కోసం మీకోసమే కదా, వేరే నేను చదివికి మన ఖర్చులకి అంత దూరంగా ఉంటే బాగుంటాం. ఈ భార్య ఆలోచన ఏంది, నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇక మనం సంతోషంగా ముసలాళ్ళం అయిన తర్వాత మనం సంతోషం గడిపేది. పెళ్ళి అయ్యారు, 2 పిల్లలు పుట్టారు, ఇంకా అయిపోయిందని తాళి పెట్టి కట్టావు, నువ్వు ఎక్కడ దేశాల్లో ఉంటున్నావు, నేను ఇక్కడ ఉంటున్నా, నా పరిస్థితి ఏంది అనేది ఏమో ఆప్షన్. ఇలా ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్స్, భర్త నైట్ డ్యూటీ ఉంటుంది, భార్యకి డే డ్యూటీ ఉంటుంది. వీళ్ళకి సెలవులు దొరకవు, ఇంటికాడన కూడా వర్క్ ప్రెజర్, ఆ ప్రెజర్ మీద వీళ్ళకి సంతోషం ఉండదు. ఎందుకంటే నేను ఒక చిన్న విషయంలో నాకు రేపు నిద్ర పట్ల, అట్లాంటిది ఇంకో వాళ్ళకి ఇలాంటి ఉద్యోగ రిస్క్, మనం అనుకుంటాం ₹1,00,000 శాలరీ వస్తుందని, కానీ వాళ్ళ మైండ్లో ఆ ఒక్క అప్పచెప్పిన ప్రాజెక్టు పూర్తి చేయకపోతే కంపెనీలో పై వాళ్ళ నుంచి ప్రెజర్స్ వస్తుంది, లేకపోతే ఉద్యోగాలు పోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఒక రోజు ఎప్పుడైనా సెలవు దొరికినా ఇంటికాడ కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకోవాలి, భార్య పక్కన. అలాగే భార్యకి కూడా చెరవ పక్కన అందరూ కలిసే ఉంటారు, ల్యాప్టాప్లోనే వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురై జీవితం అంటే ఇంతేనా, పోనీ అది మానుకొని ఏదైనా చేసుకుందామంటే ఏం చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి వ్యవసాయం అలవాట్లేదు, ఉన్న పొలాలు అమ్మేసుకొని టౌన్కి వెళ్ళిపోతున్నారు చదివించుకొని, ఇంటికి వస్తే పొలాలు అవి ఏమో చూస్తే విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, భూములు కూడా పండిద్దామంటే వర్షాలు సక్రంగా ఉండలేదు. పోయిన అంత చదువు చదివినట్టు వీడు వచ్చి వ్యవసాయం చేయగలరంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే కానీ చేయలేదు. సామాజిక పరిస్థితులు అలా మారిపోయింది అనమాట. ఇక్కడ వ్యవసాయం పనులు చేసే వాళ్ళకి గిట్టుబాటు లేదు. ఇంకా వ్యవసాయంలో పాడి పశువుల్ని మేపుకునే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా బెస్ట్. ఎందుకంటే కూరగాయలు పండించుకునే వాళ్ళకి, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళకు కూడా ఎలా బెస్ట్ అంటే, వాళ్ళు ఓన్గా పండించుకొని ఓన్గా వాళ్ళు బిడి పడకుండా అమ్ముకోగలిగినప్పుడే వాళ్ళకు కూడా బెస్ట్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక వ్యవసాయం అంతా కమర్షియల్ పంటలు వెళ్ళిపోయినాయి, 100 ఎకరాలు పెద్ద పెద్ద ధనవంతులు కొనుక్కుంటున్నారు. పట్టణాల పక్కన అంతా రియల్ ఎస్టేట్ కింద మారిపోతుంది. వ్యవసాయం అనేది కొంచెం కష్టంగానే ఉంది. మంచి రోడ్డు మార్గం కాడ ఎక్కడ భూమి మనకి దొరికే పరిస్థితులు లేదు. ఈ వ్యవసాయం నిర్లక్ష్యం వల్ల, ఎక్కువ చదువుకోవడం వల్ల, ఉద్యోగ భద్రత లేని కారణంగా ఇలా యువత అంతా కూడా చిన్న చిన్న చావడానికి చేసే ధైర్యం బతకడానికి చేయలేకపోతున్నారు. జీవితం అనేది ఎక్కువగా ఊహించుకుంటారు. ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఏదో ఒకటి దొరికింది. ఇప్పుడు అంత ఎందుకండి, నేను మొన్నటి దాకా నా షాప్ 27 సంవత్సరాలు నడిపాను. అంతకుముందు మా బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేశాను. పెద్ద బాబాయ్ దగ్గర 2 సంవత్సరాలు, చిన్న బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు, మొత్తం ఇంచుమించుగా 39-40 సంవత్సరాల పాటు నా వర్క్ నడిపాను. నాకు 2 నెలల క్రితం పని పోయింది. నాకు ఈ వర్క్ చేసేటప్పుడే నాకు అనిపించింది, ఈ వర్క్ ఎప్పుడైనా శాశ్వతం కాదు అని ఎప్పుడూ అనిపించింది. ఆప్షన్ మార్గంగా ముందుగానే 3 సంవత్సరాల క్రితం యూట్యూబ్ అనే సోషల్ మీడియా పెట్టుకున్నాను. ఇది ఈరోజు నాకు అనేది ఒక సపోర్ట్ అయింది. మనం కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసినప్పుడు ఆ భవిష్యత్ అవసరాల కోసం ఏదో ఒక రెండో ప్లాన్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అకౌంట్ పని చెబితే ఇంకో బ్యాంక్కి, ఒక సిమ్ పని చెబితే ఇంకో సిమ్, నెట్వర్క్ రాకపోతే ఇలా ఆప్షన్ 2 అనేది ఎదుకడం వల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, జీవితంలో మనం భార్యాభర్తలం పెళ్లి చేసుకున్నాం, కలిసి ఉండలేదు అని బాధపడే కాడికన్నా కూడా పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అలవాటు పడటం మంచిది. వివాహం కాలేదు, నీ జాతకం బాగాలేదు, లేకపోతే నీ కాలం కలిసి రాలేదు, ఏమైంది దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? వివాహం అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అంటే ఇట్లంటే వివాహం చేసుకోవద్దని నేను చెప్పను, వివాహం చేసుకోవాలి. కాలేదు అని సూసైడ్ చేసుకోవడం తప్పు. పెళ్ళి అయింది, చేసుకున్న తర్వాత భయపడిపోవడం తప్పు. ప్రయత్నం చేయండి, కష్టాలకు భయపడద్దు, సమస్యలకి ఇబ్బంది పడద్దు. చాలామంది డబ్బుండి కూడా సంతోషం లేదని చనిపోతున్నారు. మీకు భార్యాభర్తలు అన్యోన్యత దాంపత్యం ఉండి కూడా చచ్చిపోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తు గురించి భయపడుతూ, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇక్కడ నేను అనేది ఏంటంటే భయం, ఏమైద్దో భయం. నేను ఒకటే చెబుతా, మనం బతుకుంటానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, ఉద్యోగాలు సంపాదించి చదువుకుంటాం, ఇన్ని చేస్తున్నాం. చనిపోయి ఏం సాధిస్తాం? ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఒకటే, ఈ పూట తిండికి జరగకపోతే అప్పుడు కూడా 20 రోజులు ఊపిరి పోయేదా ప్రయత్నం చేయాలి, ఎవరో ఒకరు సహాయం చేయకపోతారని. ఆహారానికి జరగక ఒక పూట తిని ఒక పూట పస్తుండే వాళ్ళు జీవిస్తున్నాడు. వాళ్ళకున్న ధైర్యం మనకు లేదంటారా? ఆలోచన చేయండి. ఒక పూట తిండి దొరికితే ఒక పూట దొరకదండి. ఎంత కష్టపడి ₹200, ₹300 కూలికి పనిచేసేది ఇప్పుడు కూడా ఉండాలి. నేను పెట్రోల్ బంక్ కాడికి పెట్రోల్ కొట్టుకోవడానికి వెళ్తే, పెట్రోల్ బంకులో మహిళలు జాబ్ చేస్తున్నారు కుటుంబం కోసం. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఈ వయసు చిన్న వయసు వాళ్ళే, వాళ్ళ వయసు కూడా 25, 26 అంతే. వాళ్ళని చూస్తే నాకు గర్వంగా అనిపించింది. నెలకు 12,000 ఇస్తారంట పెట్రోల్ బంకులు. ఇప్పుడు పురుషులు చేయటం లేదు పెట్రోల్ బంక్ జాబులు. కొంచెం నాలెడ్జీ ఉండి కాస్త చదువు 10th లోపు చదువు ఉన్నా సరే ఆ నెంబర్లు ఒకటి తెలిసి డబ్బులు తీసుకోవడం కరెక్ట్ తెలిస్తే 12,000 పెట్రోల్ బంకులు ఇస్తున్నారు.
అక్కడ కాసేపు కూర్చోడానికి ఆ దిమ్మి మీద కూర్చోవచ్చు, కుర్చీ ఒకటి ఇస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు బండ్లు కొట్టడం, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇలాంటి పనులు ఆడవాళ్ళు ధైర్యంగా, చాలామంది మహిళలు ధైర్యంగా ఉన్నారు. కొంత ఈ ఎక్కువ చదువుకున్న వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నారు. చదువు తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎట్టయినా బతుకుతున్నారు. చదువు ఎక్కువైన వాళ్ళే బాగా సంపాదన ఉన్నా సుఖం లేదని, లేకపోతే ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకోసం జీవిస్తున్నామని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మార్పు ఈ నిపుణులు వీళ్ళందరూ కూడా ఎన్నో వీడియోలు చేస్తున్నారు. కాకపోతే నా వంతుగా నేను ఈ వీడియో చేశాను. చిన్న చిన్న వాటికి భయపడి ఆందోళన చెంది మీరు తను చాలించద్దు. చాలామంది ఆరోగ్యం బాగలేకపోయినా బతుకుతున్నారు. పెళ్ళిళ్ళు అయ్యి భర్తలు వదిలేసిన వాళ్ళు బతుకుతున్నారు. చూడండి మా రాత ఎంత అండి. పెళ్ళిళ్ళు అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి ఆ తల్లి బతుకుతుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నారే. మనకు పెళ్లి కాలేదేనో, లేకపోతే పెళ్ళి కుటుంబ భారం లాగలేకపోతున్నామనో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మనం ఏంది ఇదే కావాలనుకుంటాం, అదే కావాలనుకుంటే జీవితం ఉండదు. అందువల్ల ఎక్కువ మీకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఒకటి తిరిగి సమాధానం చెప్పగలగండి. మా పెళ్లి విషయంతో మీకేంది, మా పనితో మీకేం పని, మా కుటుంబ విషయాలు మీకెందుకు, మిమ్మల్ని మేము అడిగామా, ఇలా సమాధానం చెప్పగలండి. లేకపోతే నాలాగా ఎక్కడికి పోగాకండి. మీకు సమస్య అంతా ఎక్కడికి వస్తుంది, నలుగురిలో పోవడం వల్ల సమస్య వస్తుంది. మీ దగ్గర ఇలాంటి సమస్య వస్తున్నప్పుడు ఆ ప్రదేశాలకు, ఆ ప్రాంతానికి పోవద్దు. ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఏమి ఇప్పుడు బతకలేమా? నేను 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానండి. నాకు సక్రమైన సంపాదన లేక, సక్రమైన పని లేక అయినా కుటుంబంతో మీరు చూస్తున్నారు కదా. నాకు ఎక్కడైనా సరే కష్టం వచ్చినా సరే నా కష్టంలోనే ఎక్కడో ఒకసారి అవకాశం దొరకకపోయితేనే ఆనందాలు ఎత్తుకుంటున్నాను. ప్రయత్నం చేయండి. మీరు అనొచ్చేమో నువ్వేం బాగా సంపాదించుకుంటావు, నాకు ఇప్పుడు కూడా చెప్తున్నా. రేపటి గురించి ఆలోచిస్తే ఈరోజు నా తలనొప్పి వస్తుంది. అందుకని ఈ రోజు గురించి నేను ఆలోచన చేస్తాను. జీవితం అంటే మా వయసు వల్ల మేమే బతుకుతున్నాం. ఈ చిన్న వయసు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకని మీరు ఇంతలా టెన్షన్ అవుతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, పిల్లల జీవితాన్ని నాశనం చేసి చనిపోతున్నారు. తర్వాత ఉద్యోగం లేదు, తల్లిదండ్రులు ఏదో విధంగా పోషిస్తున్నారు. ఇంటికాడ ఉన్న వనరులు చూసుకోండి. మీకు ఆస్తున్నా చనిపోతున్నారు. సెన్సిటివ్గా ఆలోచన చేసి పెళ్ళిళ్ళు కాలేదని చనిపోతున్నారు. మన నచ్చిన ఉద్యోగం వస్తుంది, సంపాదన బాగుంది, వివాహం కాలేదని చనిపోతున్నారు. అప్పుడు మీరు సాధించిన ఉద్యోగానికి విలువ ఏమనుందా? ఇంత చదువు చదివి ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని మీ నాలెడ్జ్ వ్యర్థంగా పాడు చేసుకొని తల్లిదండ్రులు బాధ పెడితే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటి ఆలోచనలు అంటే మానుకోండి. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చనిపోతున్నారు, ప్రేమించిన అబ్బాయి మోసం చేసేవాడని చెప్పి చనిపోతున్నారు. వేరే ఆప్షన్ ఉండదా? పుట్టుకతోటి తల్లిదండ్రుల కన్నా ఎక్కువైపోతారా? ఆలోచన చేసుకోండి, ఆచరణలో పెట్టండి. ఎవరి కోసం మన ప్రాణాలను తీసుకోవాలి. ఉద్యోగం ఉన్నోళ్ళు సున్నితమైన మనసుతో ఇబ్బంది పోతున్నారు, పెళ్ళిళ్ళు కాలేదని. ఉద్యోగం లేని వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో తృప్తి పడక ఏ ప్రయోజకులు కాలేదని వాళ్ళు ఇదైపోతున్నారు, పెళ్ళిళ్ళు కాలేదని. పెళ్ళి అయిన వాళ్ళు బాధపడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళు బాధపడుతున్నారు, వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారాలు ఎతకండి, ఆలోచన చేయండి. నాకు తెలిసిన సమస్య ఏంటంటే బతుకు తెరువు అనేది మనం అంతా పట్టణాలు రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. పల్లెల్లో వదిలి పట్టణాలకు రావడం వల్ల, ఎక్కువ తెలివితేటల వల్ల, ఎక్కువ విద్య అవసరాన్ని చదవాలి, స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదవడం, దానివల్ల సరైన ఉద్యోగాలు రాకపోవడం, వీటి వల్ల ఈ సమస్యలకు కారణమవుతుంది. ఎక్కువ విపరీతమైన కోరికలు, ఆశల వల్ల కూడా, వీటి వల్ల కూడా, పోల్చుకోవడం వల్ల కూడా, ఇన్ని రకాల కారణాల వల్ల ఈ పనులు జరుగుతుంది. మా కుటుంబం ఉదాహరణ తీసుకోండి. మా ఆవిడికి ఆరోగ్యం సరిగా ఉండదు. మా అబ్బాయికి కూడా చదివించి ఉద్యోగం తెప్పించా. పెళ్లి చేద్దామనేసరికి వాడి ఉద్యోగం తగ్గట్టు వాడి తగ్గట్టు అమ్మాయి కావాలని వాడు చేసుకోవటం లేదు, లేట్ అయింది. అమ్మాయికి మ్యారేజ్ చేశా, కరెక్ట్గా అందరూ అడుగుతున్నారని చెప్పి చేశాను. చదివించి ఇంకా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసి జాబ్ వచ్చేది, కానీ వీళ్ళందరూ అడుగుతున్నారని, సమాజం అడుగుతున్నారని వివాహం చేశాం. ఏమైనా తొందరపడి చేస్తే డైవర్సే ఇంట్లో ఉంది. మా అమ్మాయి కూడా మానసికంగా కొన్ని రోజులు నలిగిపోయింది. ధైర్యం చెప్పాను తల్లిదండ్రులుగా. నేను మానసికంగా నలిగిపోయాను. నేను నలిగిపోయినప్పుడు నా కూతురు నాకు ధైర్యం చెప్పింది, నా భార్య నాకు ధైర్యం చెప్పింది, నా కొడుకు నాకు ధైర్యం చెప్పాడు. మా కుటుంబంలో ఇన్ని రకాల సమస్యలు ఉండేవి. బతకడానికి ప్రయత్నం చేస్తాం. మా బంధువులు ఎవరితో మాకు సఖ్యత లేదు. వాస్తవంగా అయితే పెద్ద సమస్య అమ్మాయిది జరిగింది, పెద్ద విషయము. మా అమ్మ చనిపోయినప్పుడు కానీ, మాకున్న సపోర్ట్ పోయినప్పుడు కానీ, మేము ఉన్నామని భుతం మీద చేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేదు. అదే టైంలో మాకు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, దీంట్లో విమర్శించే వాళ్ళు ఎంతమందిలో ఉన్నారో, ప్రశంసించే వాళ్ళు అలా ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. యూట్యూబ్ మాకు ధైర్యం చెప్పింది, సోషల్ మీడియా మాకు ధైర్యం చెప్పింది. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్లు ఇవి వాడండి, కానీ మంచిగా ఉపయోగించండి, మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మన కోరికలే మనకు ప్రమాదం, మన ఆశలే మనకి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆశలు కోరికలు తగ్గించుకోండి, ఆనందంగా జీవితానికి ప్రయత్నం చేసుకోండి. కాలం అనేది మనకి అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది, దానికోసం వేచి చూడండి. రేపు రోజు బాగుంటుంది అనుకోండి, పాజిటివ్గా ఉండండి. ఇంతవరకే నేను చెప్పగలను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
అన్నం పని ముందు పెట్టుకొని చెప్తున్నా అంటే నాకు అన్నం తినేటప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా వారికి ఇంకా అన్నం పెట్టాను, నాకు అదే వీడియో థాట్ వచ్చింది చేసుకుంటారని ఇంకా అన్నం పల్లె ముందు పెట్టుకొని చెప్తాను. అందుకు మీరు ఏమనుకోవద్దు, నాకు అన్నం తినేటప్పుడు ఆలోచన వచ్చింది, మంచి కంటెంట్ కాబట్టి చేసేది. బాధ్యత గల ఒక పౌరుడిగా సమాజంలో జరిగే విషయాల గురించి ఒక యూట్యూబర్గా సోషల్ మీడియాలో ఉండాలి కాబట్టి నా వంతుగా నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి 4 మంచి మాటలు చెప్పా. మంచి అయితే ఆచరించండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ.